హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ కిచెన్. ఇప్పుడు మనం జొన్న అంబలి, రాగి అంబలి ప్రిపరేషన్ గురించి తెలుసుకుందామండి. స్టవ్ మీద 2 పాత్రలు పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను 1 గ్లాస్ జొన్న అంబలి, 1 గ్లాస్ రాగి అంబలి ప్రిపరేషన్ గురించి చెప్తున్నానండి. 1 గ్లాస్ అంబలికి వచ్చేసి 2 కప్స్ వాటర్ కావాలి. 3 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుందండి. 3 టేబుల్ స్పూన్స్ రాగిపిండి, 3 టేబుల్ స్పూన్స్ జొన్నపిండి. 1 గ్లాస్ అంబలి రెడీ అవుతుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈలోపు మనం 3 టేబుల్ స్పూన్స్ జొన్నపిండిని, 3 టేబుల్ స్పూన్స్ రాగిపిండిని ఒక పాత్రలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఈలోపు నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఈ మరుగుతున్నటువంటి నీళ్ళలో ఈ మిశ్రమాన్ని మనం యాడ్ చేయాలి. గరిటెతో కలుపుతూ ఉండలు లేకుండా విస్కర్తో కానీ, మజ్జిగ కవ్వం కానీ, గరిటె కానీ ఏదైనా సరే తీసుకొని వాటర్లో ఈ పిండిని వేసి ఇలా తిప్పుతూ ఉండాలండి. మిశ్రమం చిక్కబడేంత వరకు తిప్పుతూ ఉండాలి గరిటెతో. చూస్తున్నారు కదా, మిశ్రమం రెడీ అవుతుందండి. మీరు కావాలనుకుంటే ఈ మిశ్రమంలో కొంచెం కాడ్ యాడ్ చేసుకోవచ్చు, తగినంత మజ్జిగ కలుపుకోవచ్చు. బలవర్ధకమైనటువంటి ఈ అంబలిని మీరు వేడిగా తీసుకోవచ్చు, చల్లగాను కూడా సేవించవచ్చండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సేమ్ రాగిపిండికి జొన్నపిండికి సేమ్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, 3 టేబుల్ స్పూన్స్ పౌడర్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా 1 గ్లాస్ జొన్న అంబలి, 1 గ్లాస్ రాగి అంబలి రెడీ అయిందండి. చాలా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మనం అందరం తీసుకోవడం చాలా మన హెల్త్కి మంచిదండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే